తెలంగాణలో 24th అక్టోబర్ 2025 నుంచి ఎస్ఏ1 ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. 10th క్లాస్ సంబంధించి మ్యాథమెటిక్స్ విభాగంలో ఎక్స్పెక్టెడ్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ మోడల్స్ని ఇక్కడ నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్, బిలో యావరేజ్ స్టూడెంట్ బేస్ చేసుకొని ఈ మోడల్స్ అయితే రాయడం జరిగింది. ఈ కాన్సెప్ట్స్ అయితే ప్రజెంట్ చేయడం జరిగింది. ఫస్ట్ చాప్టర్లో చూసినట్లయితే ఇర్రేషనల్ నెంబర్, అదేవిధంగా లాగారిథమ్స్, ఈ 2 టైప్స్ బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే 6 మార్క్స్ నుంచి మనం 8 మార్క్స్ దాకా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సెకండ్ చాప్టర్లో యూనియన్ సెట్స్ తీసుకున్నట్లయితే యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, వెయిన్ డయాగ్రామ్తో సహా ప్రాక్టీస్ చేసినట్లయితే స్టూడెంట్స్ అందరూ 2 మార్క్స్, 4 మార్క్స్, అదేవిధంగా 6 మార్క్స్ ఆన్సర్ చేసే కేపబిలిటీస్ అయితే మీరు తెచ్చుకోగలుగుతారు. అదేవిధంగా థర్డ్ చాప్టర్లో చూసినట్లయితే పాలినామియల్ గ్రాఫ్. ఈ గ్రాఫ్ అనేది ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన క్వశ్చన్, ఎందుకంటే ప్రతి సంవత్సరం యాన్యువల్ ఎగ్జామ్లో కూడా ఈ గ్రాఫ్ అనేది అడుగుతారు. 2024 మార్చ్లో కూడా ఈ గ్రాఫ్ పైన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ స్టాటిస్టిక్స్, మీన్, మీడియన్, మోడ్. ప్రతి స్టూడెంట్ సెకండ్ చాప్టర్ సెట్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తారో స్టాటిస్టిక్స్ కూడా అదే విధంగా ప్రతి ప్రాబ్లం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మీన్, మీడియన్, మోడ్, ఈ 3 కాన్సెప్ట్ సంబంధించిన ఫార్ములాస్ ఇది 4 మార్క్ క్వశ్చన్లో అడిగే అవకాశం ఉంటుంది. 2 మార్క్స్ క్వశ్చన్లో కూడా వీటి మీద కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఎస్ఏ టైప్ క్వశ్చన్లో కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. ఆజిక్ కర్వ్ కూడా దీంతో పాటు నేర్చుకుంటే ఇంకా బెటర్. నెక్స్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్లో చూసుకున్నట్లయితే కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్, అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ ఒక లైన్ సెగ్మెంట్ని, ఈ 2 క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది. దీనిపైన మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది.